ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం మరి 1,00,000కి దిగువకు వచ్చేసింది, 98,000లో ఉంది ఇప్పుడు. అంటే ఇలా చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇది తగ్గుదల పడుతుందంటారా? ఎలా ఉంటుంది ధర అనేది? గోల్డ్ రేట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెటే. ప్రతిరోజు మనం చూస్తున్నటువంటిది ఏదైతుందో ఇది ఇండియన్ మార్కెట్ కాదు, మొత్తం బులియన్ మార్కెట్ అంతా కూడా వరల్డ్ వైజ్గా ఉండేటువంటి బులియన్ మార్కెట్నే తీసుకొని ఇండియాలో ఈ రేటుకు కరెక్ట్గా వస్తుందో అంటే దాని లెక్క ప్రకారంగా డాలర్స్ రేట్ని మన రూపాయలోకి ట్రాన్స్లేట్ చేసి ఎంత వస్తుందో అంత ప్రకారంగా ప్రకటిస్తారు. కాకపోతే బాంబేకు, ఢిల్లీకి, హైదరాబాదుకు కొద్ది డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక 500-1000 రూపాయలు మ్యాక్సిమం డిఫరెన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కూడా మనకు బయట నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉంటున్నాయో ఈ గోల్డ్ తీసుకొచ్చేటువంటివి అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ కూడా దాంట్లో కలుపుకుంటూ ఒక 500-1000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. అంతకు మించి పెద్ద తేడాలు ఏమి ఉండవు దీంట్ లోపల. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కనబడుతుంది ఏంటంటే మనకు గోల్డ్ రేట్ ఇంకా కొంచెం తగ్గే పరిస్థితులు కనబడుతున్నాయి. అది ఏ మేరకు అనేది డ్రాస్టిక్గా ఉండకపోవచ్చు. మనం అప్పుడే గతంలో చెప్పుకున్నట్టుగా ఒక 10,000 to 25,000 మధ్యలో డిఫరెన్సెస్ తగ్గి మళ్ళీ ఏమవుతుందంటే ఒక 3 నెలలు 4 నెలల దాకా మళ్ళీ ఫ్లక్చువేట్ అవుతూ మళ్ళీ పెరుగుతూ తగ్గుతూ అట్లాగా తగ్గినా గోల్డ్ రేట్ పెరిగినా ఈ పద్ధతి మనకు మొదటి నుంచి కనపడుతోంది. అంటే ఒక 3 మాసాల పాటు ఒక రేటు ఫ్లక్చువేట్ అవుతూ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పెరిగితే కొంచెం మళ్ళీ ఒక 10,000-25,000 డిఫరెన్స్ వచ్చేసి మళ్ళీ ఒకసారి డ్రాస్టిక్గా మళ్ళీ ఫ్లక్చువేట్ అవుతూ వచ్చి ఇట్లాగా పెరుగుతూ తగ్గుతూ వస్తుంటుంది. మనకు మొదటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే గోల్డ్ ఎప్పుడు కూడా ఒకేసారి పెరుగుతూ మొత్తం టోటల్గా ఒక 1 year దాకా పెరగడం జరగదు. ఎప్పుడు ఒక 3 నెలలు 4 నెలలు మాత్రమే మ్యాక్సిమంగా పెరగడం, మళ్ళీ తగ్గడం, మళ్ళీ పెరగడం, కొద్ది పెరుగుతూ అట్లాగా అది స్టాండర్డ్గా ఉంటూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు తగ్గే దశ కూడా అట్లాగే కనబడుతోంది. మనకు 1,10,000 దాకా వెళ్ళిపోయినటువంటిది గోల్డ్ మెల్లగా దిగుతూ ఇప్పుడు 98,000కి వచ్చింది. ఇది ఇంకా ఒక 15,000-20,000 డిఫరెన్స్ కనబడినా ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. అక్కడ మాత్రం నిలబడి కొంతకాలం ఉండి ఆ తర్వాత ముందుకు వెళ్ళడమా వెనక వెళ్ళడం అనేటువంటిది ప్రపంచ పరిస్థితులు అన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. మిగతా విషయాల లోపలలాగా ఇది ఇలాగే బాగా పడిపోతుంది, ఇది ఇలాగే బాగా పెరిగిపోతుందని చెప్పడానికి గోల్డ్కి అవకాశం లేదు. ఏ ఒక్క సంఘటన జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఆ సంఘటన దీని మీద ప్రభావం చూపిస్తుంది. మన వరకు మనం ఇరాన్ యుద్ధం చూసుకున్నాం. ఇరాన్ యుద్ధంలో ఏంటంటే ఇరాన్కు పక్కన ఉన్నటువంటి జలమార్గాలు ఉన్నాయో అది ఇరాన్ చేతిలో ఉంది కాబట్టి ఆ జలమార్గం మూసేసినట్టయితే 3వ వంతు మొత్తం టోటల్గా ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం టోటల్గా ఓడరేవులు వ్యవహారాలకు సంబంధించిన అంటే జలమార్గంలో ప్రయాణం చేసే ప్రయాణాలని ఆగిపోయే అవకాశాలు ఏర్పడ్డాయి. అంటే మ్యాక్సిమంగా వచ్చేటువంటి టోటల్గా సరుకుల రవాణా అంతా కూడా ఆగిపోతే తద్వారా మొత్తం టోటల్గా ప్రపంచం లోపల దాని ప్రభావం ఉంటుంది. ఈ రకమైనటువంటి ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి ఏ ఒక్క సంఘటన అయినా సరే గోల్డ్ రేట్ మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఏంటంటే ఇంకా ట్రంప్ సుంకాల విషయం లోపల ఇంకా పూర్తిగా నిర్ధారణకు రాలేదు. ఒక చైనాతోటే ఇప్పటికి ఒప్పందాలు పూర్తి అయిపోయినాయి. ఇంకా భారతదేశంతో ఇంకా ఒప్పందాలు పూర్తి కాలేదు. ఇంకా చాలా దేశాలతో ఒప్పందాలు పూర్తి కాలేదు. తొందరలోనే చేస్తానంటున్నాడు. ఆ సుంకాల యొక్క గడబిడలో ఏమవుతుందంటే మనకు స్టాక్ మార్కెట్లు ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నాయి. స్టాక్ మార్కెట్ ఫ్లక్చువేట్ అవ్వడం కూడా ఒక రకమైన కారణాలు. స్టాక్ కొంచెం స్థిరంగా ఉండి కొంచెం బాగా పెరిగితేనేమో ఒక గోల్డ్ రేటు ఇంకొక రకమైన పద్ధతిలో ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఒక రకంగా ఉంటాయి, డౌన్ఫాల్లో ఉన్నప్పుడు మరొక రకంగా ఉంటాయి. ఇవన్నీ అనేక రకాల కారణాల చేత ప్రస్తుతానికి గోల్డ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా తగ్గుముఖం పట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఈ తగ్గుముఖం ఎక్కడి దాకా వస్తుంది అంటే మ్యాక్సిమంగా 10,000-15,000 డిఫరెన్స్ మాత్రం ఉండే అవకాశాలు ఉండొచ్చు. ఇంకా అంతేగాని ఒకేసారి 50,000కి పడిపోతుంది, 30,000కి పడిపోతున్నటువంటిది కరెక్ట్ కాదు. అలా గోల్డ్లో ఎప్పటికీ జరగదు. కాబట్టి కొనుక్కునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం 1-2 సార్లు ఆలోచించుకొని కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇప్పుడు కొనగలిగే శక్తిలో మనం ఉన్నాం కాబట్టి కొనుక్కోవడం మంచిది అనుకుంటే కొనుక్కోవడం బెటర్. అప్పులు చేసి కొనకూడదని మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఎందుకంటే గోల్డ్ అనేది అంత వడ్డీ రేట్ ఇచ్చగలిగేది కాదు. అంటే ₹2 వడ్డీ, ₹3 వడ్డీ మనం బయట తీసుకుని వస్తే ఆ వడ్డీకి సరిపడేటువంటి మనకు బంగారం లోపల అంత మార్పులు రావు, అంత తేడాలు రావు. కాబట్టి మనం మళ్ళీ అమ్మేటప్పుడు మనకి ఏమవుతుందంటే మన వడ్డీ మందం పోయిన తర్వాత మనకు పెద్దగా మిగిలేదే ఉండదు. ఏదో అప్పు తెచ్చాం, కొనుక్కున్నాం, మన దగ్గర పెట్టుకున్నాం, మళ్ళీ అప్పు కట్టామన్నట్టు ఉంటుంది. కానీ పెద్దగా మనకు మిగులుబాటు అనేది ఉండదు. కాబట్టి అప్పు తెచ్చి గోల్డ్ కొనేటువంటి పరిస్థితి కన్నా ఉన్న డబ్బుతో కొనుక్కోదలుచుకుంటే మాత్రం ఇది మంచి ఒక రైట్ టైం. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా 5-10 రూపాయల డిఫరెన్స్ ఫ్లక్చువేషన్ వచ్చే పాసిబిలిటీ ఉంటే ఉండొచ్చు. కానీ అంతకన్నా పెద్దగా ఇమీడియట్గా అయితే మార్పు రాదు. కొంతకాలం మాత్రం ఫ్లక్చువేట్ అవ్వకుండా అట్లాగే నడుస్తూ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఫ్లక్చువేషన్ వస్తూ ఉంటుంది. ఇది సహజంగా జరిగేటువంటి పరిణామం. అయితే మరి వెండి మాత్రం స్థిరంగానే ఉంది, వెండి ధర మాత్రం. అంటే అది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా?
వెండి కూడా మనకు 120 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి 1,00,000 దాకా వచ్చింది కదా, 1,00,000 దగ్గర అవుతుంది ఇప్పుడు, 1,00,000 దగ్గర నడుస్తోంది. కాబట్టి అది కూడా హెచ్చు తగ్గులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ వెండి మీద పెద్దగా పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉండరు. వెండి అంటే వెండి ఏదైనా ఇంట్లోకి అవసరాలకి సమానకు చేసే తప్ప డబ్బు రూపంలో వెండిని దాచుకుందాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే వెండి కాస్టు బంగారంతో కాస్టు పోలితే చాలా తక్కువది కాబట్టి దాంతో ఏదైనా ప్లేట్లు తయారు చేయించడం కానీ, లేకపోతే ఏదైనా వెండితో చేసుకునేటువంటి ఆభరణాలు ఏమైనా ఉంటే చేయించుకోవడం కానీ వాటికి ప్రాముఖ్యత ఇస్తారు తప్ప వెండి మార్కెట్ కూడా ఇప్పుడు ఒక దాదాపు బంగారంతో సమంగా తగ్గినట్టుగానే ఒక రకంగా మనం లెక్కేసుకోవచ్చు. అది కూడా ఇంకా దీంతో పాటుగా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా బంగారం తగ్గినప్పుడు వెండి కూడా తగ్గే పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ అది కూడా డ్రాస్టిక్గా పెరిగిపోతుందని చెప్పడానికి అయితే ఆధారాలు ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఏమీ లేవు. సో ఏదేమైనా భారీగా మాత్రం తగ్గదు, అంటే 80-70 మధ్యలో ఉంటుంది అనుకోవచ్చు అంటారా? ఒక 10-15 వేల డిఫరెన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇంకా ఇప్పటి నుంచి. అంటే 1,00,000 నుంచి ఉన్నాం కాబట్టి 85 ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఫ్లక్చువేట్ అవుతుంది, కొంతకాలం 3 నెలలు 4 నెలలు తచ్చాడుతూ ఉంటుంది. కొంచెం పెరగడం, కొంచెం తగ్గడం, కొంచెం పెరగడం, తగ్గడం ఇలాగ జరిగే అవకాశాలు ఉన్నాయి. డ్రాస్టిక్ చేంజెస్ మాత్రం ఇమీడియట్గా వచ్చే పరిస్థితి అయితే కనబట్టలేదు మనకు. థ్యాంక్ యూ.